అందరికీ నమస్కారం. హోలీ భారతదేశంలో ఎంతో ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ. ఈ పండుగ వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. చలికాలం ముగిసి ప్రకృతి మళ్ళీ పూలతో, రంగులతో కలకలలాడే సమయం ఇది. అందుకే హోలీని ఆనందం, ఉల్లాసం, కొత్త ఆరంభాల పండుగగా భావిస్తారు. హోలీ అంటే కేవలం రంగులు చల్లడం మాత్రమే కాదు, మనసులో ఉన్న కోపం, ద్వేషం, అపార్థాలను మర్చిపోయి అందరూ కలిసి ఆనందంగా ఉండాలని చెప్పే పండుగ ఇది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒకటిగా కలిసే రోజు హోలీ. హోలీ పండుగ వెనుక ఎంతో ప్రాచీనమైన పురాణ కథ ఉంది. ఈ కథ మంచి మరియు చెడు మధ్య జరిగిన పోరాటాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ కథలో ముఖ్య పాత్రలు ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఒక శక్తివంతమైన అసుర రాజు. అతనుకు లభించిన వరాల వల్ల అతనిలో అహంకారం పెరిగింది. తానే దేవుడినని భావించి ప్రజలందరూ తననే పూజించాలని ఆజ్ఞాపించాడు. ఎవరైనా తన మాటకు విరుద్ధంగా ఉన్నా వారిని శిక్షించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడిగా ఉండేవాడు. తండ్రి ఎంతగా బెదిరించినా, శిక్షించినా ప్రహ్లాదుడు తన భక్తిని వదలలేదు. భగవంతునిపై ఉన్న నమ్మకమే అతని బలం. ప్రహ్లాదుడు భక్తిని సహించలేక హిరణ్యకశిపుడు అతన్ని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలికా సహాయంతో అగ్నిలో వేయాలని నిర్ణయించాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉండడంతో ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలో కూర్చుంది. కానీ భగవంతుని కృప వల్ల హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. చెడు ఎంత శక్తివంతంగా కనిపించినా చివరికి మంచి మరియు ధర్మమే గెలుస్తాయి. ఈ సంఘటనను గుర్తుగా ప్రతి సంవత్సరం హోలీకి ముందు హోలికా దహనం చేస్తారు. ఇది చెడు నాశనం అయ్యి మంచి విజయం సాధించిన రోజు అని భావిస్తారు. మన జీవితాల్లో ఉన్న చెడు అలవాట్లు, నెగిటివ్ భావాలను కూడా అగ్నిలో కాల్చేయాలనే అర్థం ఇందులో దాగి ఉంది. హోలీని రంగులతో ఎందుకు జరుపుకుంటారు అనే ప్రశ్నకు కూడా ఒక అందమైన అర్థం ఉంది. వసంత ఋతువులో ప్రకృతి ఎలా రంగులతో నిండిపోతుందో అలాగే మన జీవితాల్లో కూడా రంగులు రావాలనే భావనతో హోలీ జరుపుకుంటారు. రంగుల ఆనందానికి, సమానత్వానికి ప్రతీకలు. రంగులు చల్లే సమయంలో పాత గొడవలు మర్చిపోతారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇదే హోలీ యొక్క అసలైన సందేశం. హోలీ జరుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. సహజమైన రంగులు మాత్రమే వాడడం మంచిది. ఇవి చర్మానికి, కళ్ళకు హాని చేయవు. రంగులు ఆడే ముందు చర్మానికి ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. నీటిని వృధా చేయకుండా హోలీ ఆడడం మన బాధ్యత. డ్రై హోలీ లేదా తక్కువ నీటితో హోలీ ఆడితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. పెద్దల ఆశీస్సులు తీసుకొని పండుగ మొదలుపెట్టడం మన సంస్కృతి. అలాగే కొన్ని విషయాలు తప్పనిసరిగా చేయకూడదు. కెమికల్ కలిపిన రంగులను వాడకూడదు. ఎవరికైనా ఇష్టం లేకుండా బలవంతంగా రంగులను రాయకూడదు. జంతువులపై రంగులు వేయడం చాలా తప్పు. అది వాటికి హానికరం. మద్యం సేవించి హోలీ ఆడడం ప్రమాదాలకు కారణం అవుతుంది. రోడ్లపై అల్లరి చేయకుండా మన భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా గుర్తుంచుకోవాలి. ఆనందం పేరుతో ఎవరికీ ఇబ్బంది కలగకూడదు. ఈ హోలీ రోజున మన జీవితాల్లో ఉన్న నెగిటివ్ భావాలకు గుడ్ బై చెప్పి పాజిటివ్ రంగులతో కొత్త ఆరంభం చేద్దాం. సురక్షితంగా, బాధ్యతతో ఆనందంగా హోలీ పండుగను జరుపుకుందాం. అందరికీ హ్యాపీ హోలీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.